ఒక రాత్రి గలిలయ సముద్రంపై జీసస్ క్రైస్ట్ తన 12 శిష్యులతో పడవలో ప్రయాణం ప్రారంభించాడు. ఆకాశం ప్రశాంతంగా ఉంది. సముద్ర అలలు నెమ్మదిగా కదులుతున్నాయి. శిష్యులు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కాని కొన్ని క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. భారీ గాలులు వీయడం మొదలైంది. సముద్రం ఉగ్రరూపం దాల్చింది. మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద అలలు పడవను ఢీకొట్టసాగాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. పడవలోకి నీరు నిండసాగింది. కాని ఆ సమయంలో కూడా జీసస్ క్రైస్ట్ ప్రశాంతని ఆయన ముఖంలో మాత్రం భయం లేదు. ఆయన తన చెయ్యిని సముద్రం వైపు చాపి, శాంతముగా ఉండు. అంతే. ఆ గాలి ఆగిపోయింది. అలలు ప్రశాంతమయ్యాయి. సముద్రం నిశ్శబ్దంగా మారింది. శిష్యులు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. ఇతడు ఎవరు? గాలియు సముద్రమును కూడా ఆయనకు లోబడుచున్నవి. ఆ రాత్రి శిష్యులు ఒక సత్యాన్ని గ్రహించారు. జీసస్ క్రైస్ట్ మనతో ఉంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతిని కూడా ఆజ్ఞాపించే శక్తి ఆయనదే. భయపడకు, యేసు నీతో ఉన్నాడు.